Hi everyone, welcome back to my channel and I wish you very happy new year 2022. సో ఇది నా 31st డే షూట్ చేసిన వ్లాగ్. సో ఫస్ట్ టైం యూఏఈలో 31st ఇయర్ ఎండింగ్ అప్పుడు వర్షం పడడం స్టార్ట్ అయింది. సో నేను 5:30కి లేచాను అనమాట. సో వీ హ్యావ్ ఎ ప్లాన్ టు గో అవుట్. సో దానికోసం అన్నీ రెడీ చేసుకున్నాను. సో డెజర్ట్కి వెళ్ళాలి అని. సో ఆ 31st డే మొత్తం నేను షూట్ చేశాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఫుల్ డే వ్లాగ్ ఇది, సో ఎక్కడ మిస్ అవ్వకండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆఫ్టర్ 2 years వర్షం పడడం స్టార్ట్ అయింది. అంటే మా ఏరియాలో, అంటే ఈ సైడ్ ఎప్పుడు హిల్ స్టేషన్స్లోనే పడేది, బట్ ఇటు సైడ్ పడడం వెరీ రేర్ అనమాట. 2 years తర్వాత నేను వర్షాన్ని చూస్తున్నాను, అది కూడా ఇయర్ ఎండ్ రోజు. సో ఒక పక్క 31st ఇయర్ ఎండింగ్ బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాము, బట్ వర్షం పడుతునింది. సో ఓకే ఫైన్ అని చెప్పి ఇంకా మా ప్లాన్ క్యాన్సిల్ చేయడానికి కుదరక ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో మేము సౌజీ అక్క ఫ్యామిలీ ఇద్దరం కలిసి డెజర్ట్కి వెళ్తున్నాము. నియర్ బై డెజర్టే అది. సో ఇది చాలా నియర్ బైయే ఉంది. సో మేము సన్ రైజ్ చూడ్డానికని వెళ్ళాము. మామూలుగా గూగుల్లో చూస్తే 7కి సన్ రైజ్ అని ఉంది. సో మేము 6కి స్టార్ట్ అయ్యాము. సో కొంచెం దగ్గరే మాకు, మరి అంత లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు. సో ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము ఆ ప్లేస్కి. అప్పటికి ఇంకా సన్ అస్సలు రాలేదు, 7 అయింది, బట్ స్టిల్ వెయిటింగ్ అనమాట మేము. ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసుకున్నాము. సో ఇక్కడి నుంచి మీకు అంతా నేను చూపిస్తాను అనమాట. బాగా నచ్చితే ఈ డెజర్ట్లో క్యాక్టస్, దిస్ ఇస్ క్యాక్టస్, నో దిస్ ఇస్ వన్ ట్రీ. సో ఇది నేను ఒక 15 minutes అలా మొబైల్ పట్టుకొని కూర్చొని తీసిన వీడియో అనమాట. సో ఇది క్యాప్చర్ చేయడానికి నేను అలానే కూర్చున్నాను, బికాజ్ ఆ ట్రైపాడ్ తెచ్చుకోలేదు. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వ్యూ, అంత బాగుంది. చుట్టూ డెజర్ట్, అంత హాయిగా ఉందంటే. సో ఆ చల్లగాలి, అంటే ఈ వెదర్ అనేది ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము, ఈ వింటర్ అనేది. దట్టు వర్షం పడింది ఎర్లీ మార్నింగ్. సో చాలా బాగుంది అనమాట. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే డెజర్ట్కి వెళ్ళాలి అంటే వర్షం పడితే ఎలా వెళ్తామో అనుకున్నాము, అంతా తడిచి ఉంటుంది కదా అని. బట్ అక్కడ ఆ శాండ్ 1 or 2 layers వరకే అది కవర్ అయిందనమాట. తడిగా అనిపించింది, లోపలంతా శాండ్ అలానే ఉంది. సో వెళ్ళిన రోజు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ డెజర్ట్స్ చాలా దగ్గరలోనే ఉంటాయి, మీరు డెఫినెట్గా అయితే విజిట్ చేయండి. ఒక వీకెండ్ అలా సరదాగా వెళ్ళి రావచ్చు. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకెళ్ళాము. హాయిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ 9కి అలా రిటర్న్ వచ్చేద్దాము, దగ్గరే కదా అని వెళ్ళామన్నమాట. అండ్ కిడ్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేశారు ఇక్కడ. సో సన్ రైజ్ తర్వాత 7:30 ఒక 1 hour ఏమో ఇక్కడ స్టే చేసాము. మళ్ళీ మేము ఎక్కడ పార్క్ చేసుకున్నామో అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్గా నేను ఛార్జింగ్ కూడా తెచ్చుకోలేదు, 9కే వస్తాం కదా అని చెప్పేసి ఇద్దరు మొబైల్సే స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఈ డెజర్ట్ ట్రిప్ అయిపోయే లోపల, అంటే 9 లోపల ఇద్దరు మొబైల్సే స్విచ్ ఆఫ్ అయిపోయాయి. సో అక్కడి నుంచి కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేసి కొంచెం ఎండ బాగా తగిలేటప్పుడు వచ్చామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేద్దామని. సో అక్క దోశ పిండి తెచ్చింది, నేను పొంగనం దోశ వేసుకుంటారు కదా, సో ఆ పిండి తెచ్చానమాట. అంటే అక్క బెంగళూరు సైడ్, నేను కడప సైడ్ కదా. సో మన స్టైల్లో కారం దోశ ఎలా అయితే తింటామో అలా కారం చేసుకొని దోశ వేసుకొని పొడి వేసుకొని తీసుకొని వచ్చాను అనమాట. ఎవరికి ఉండదండి,
ఇలా డెజర్ట్కి వెళ్ళి దోశలు వేసుకొని హాయిగా తినాలి అని. సో మంచిగా అలా కారం పట్టించుకొని అలా పొడి చల్లుకొని హాయిగా కడప కారం దోశ, అంటే ఇది మా స్టైల్లో చేసుకునే దోశ, హాయిగా కమ్మగా తిని అలా కాఫీ తాగి అలా ఎంజాయ్ చేసామన్నమాట. పొంగనం దోశ విత్ తెర్ర కారం. ఇప్పుడు ఇది రాలేదంటే నీకు ఉందే ప్రియ. ఇది కొద్దిగా టైం పడుతుంది. నేను కూడా వేస్తాలే కానీ ఇట్లా ఈ కలర్ రాదు నాది. పుల్లట్టు. సో పిల్లలకి మేమే తినిపించేసాము బికాస్ వాళ్ళు శాండ్లో మంచిగా ఆడుకున్నారు. సో మేము అన్నీ క్యారీ చేసామన్నమాట, వాటర్, ఎక్స్ట్రా వాటర్, హ్యాండ్ వాష్కి అదంతా. సో దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ అన్న చెప్పాడనమాట, ఇక్కడ ఒక డ్యామ్ ఉంటుంది, మేము ఒకసారి వెళ్ళాము, చాలా బాగుంటుంది అని. సో మేము కూడా వెళ్ళామన్నమాట అక్కడికి. సో ఇది రసల్ ఖైమాలో ఉంది. డ్యామ్ నేమ్ వచ్చి షౌకా డ్యామ్. సో అంటే షార్జాకి రసల్ ఖైమాకి బార్డర్లో ఉంటుందని నేను అనుకుంటున్నా, ఎగ్జాక్ట్గా తెలీదు. షౌకా డ్యామ్ అయితే 40 minutes ఏమో పట్టింది, అంటే మేమున్న డెజర్ట్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి. సో ఇక్కడంతా శాండ్ కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉందన్నమాట, అంటే మేము వెళ్ళిన శాండ్ ఈ శాండ్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది శాండ్లో. సో వ్యూ అయితే చాలా బాగుంది, చల్లగాలిలో హాయిగా లాంగ్ డ్రైవ్ లాగా కొంచెం దూరం వెళ్ళాము. బట్ మేము తిరిగి వెంటనే వచ్చేద్దామని ప్లాన్ ఉండే, అక్కడే ఉండిపోవాలి అని అయితే అస్సలు ప్లాన్ లేదు. బట్ అక్కడికి వెళ్ళాక ఉండాల్సి వచ్చింది. సో చాలా దగ్గరికి వచ్చేసాము. ఫుల్ హిల్సే అండి ఇక్కడ, వేరేది ఏమీ ఉండదు, చుట్టుపక్కల ఏమీ కానీ ఉండదు. సో ఎటువంటి ఏమన్నా ఫుడ్ అలా కావాలి అన్నా కొంచెం చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. అక్కడక్కడ ఇలా మీకు లెఫ్ట్ సైడ్లో స్టోర్స్ కనిపిస్తుంటాయి కదా, అలా స్టోర్స్ కనిపిస్తాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఇది షౌకా డ్యామ్. అండ్ ఇక్కడ డ్యామ్ ఉంది, ట్రెక్కింగ్ కూడా ఉంది. సో జస్ట్ వెళ్దాము, చూద్దాము, ఇన్ కేస్ బాగుంటే ట్రెక్కింగ్ చేద్దామని అనుకున్నాము. బట్ మేమైతే ప్లాన్డ్గా రాలేదు కదా, ఐ మీన్ షూస్ అలాంటివి వేసుకోలేదు. బట్ సరే అని వెళ్ళడానికి వెళ్ళామన్నమాట. సో ఇది ఎంట్రన్స్. ఇలా ఫస్ట్ మనం కిందికి వెళ్ళి కింద పార్కింగ్ చేయాలి. బట్ మేము ఇక్కడ నుంచి వే ఉందని అనుకున్నాము, బట్ అక్కడ క్లోజ్ చేశారు వేని. సో ఇంకా మేము కిందికి వెళ్ళిపోయాము. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అది ట్రెక్కింగ్ అనమాట. పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది, సో అక్కడికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. నేను వ్యూ చూపిస్తాను. లోపలికి వెళ్ళాక మనకి చుట్టూ కొండలే ఉంటాయి, కొండల మధ్యలో డ్యామ్ ఉంటుంది అనమాట. సో ఇలా అందరు ఇక్కడ కార్స్ పార్కింగ్ చేసుకున్నారు. మార్నింగ్ ఎవ్వరూ లేరండి, అంటే మేము 9 ఆ టైంలో ఏమో వెళ్ళాము, 9:30 ఆ టైంలో అసలు ఎవ్వరే కానీ లేరు, వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారంతే. అండ్ ఇక్కడ ఎవరి క్యాంపైన్ చేసుకోవడానికి వాళ్ళు నైట్ స్టేకి కూడా వస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇది ఒక్క షాపే ఉందండి, ఇంక ఎటువంటి షాప్స్ లేవు. ఇక్కడ జస్ట్ వాటర్ బాటిల్స్, సింపుల్ స్నాక్స్ అండ్ చపాతీస్ కూడా దొరుకుతాయని అన్నారు, బట్ మేమైతే ఏం చూడలేదు. అండ్ దారిలో అంతా, అంటే మేము ఇప్పుడు పైకి వెళ్తున్నాము, సో ఇక్కడ అంతా చెట్లు అదంతా చాలా బాగుంది. అయితే ఇక్కడ మనకి ఐ మీన్ వాష్రూమ్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది. సో 31st నైట్కి ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారంట. సో వాళ్ళకి కంఫర్ట్గా ఒక ప్రేయర్స్ చేసుకోవడానికి ప్రేయర్ రూమ్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ చిన్న హట్ లాగా ఉంటుంది. సో ఆ హట్ కింద మనం స్టే చేయొచ్చు అనమాట. లేదు అంటే క్యాంపైన్స్ ఉంటాయి కదా, మనం తెచ్చుకొనేసి వేసుకొని ఉండొచ్చు అనమాట. ఇలా ఇక్కడ అందరు ఎలా ఉంటున్నారో అలా ఉండొచ్చు. సో ఇక్కడ షార్ట్ కట్ కూడా ఉంది కొండపైకి వెళ్ళడానికి. బట్ చాలామంది ఇట్లా మామూలుగా స్టెప్స్ ఉన్నాయి కదా, అలానే ట్రెక్కింగ్కి వెళ్తారు పైకి. సో మేము కార్ పార్క్ చేసేసి జస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా పైకి నడవడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి పార్క్ ఉంటుంది, రైట్ సైడ్లో మనకి వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ బార్బీక్యూ చేసుకోవడానికి ఉంటుంది. ఇటు పక్క కొంచెం కూర్చొని తినడానికి కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇట్స్ రైనింగ్, రైనింగ్, ఇట్స్ రైనింగ్. మరి అంత పడ్డదిలేవే, బాటిల్ తీసుకోకపోదా? ఈ పైకి వెళ్ళక వర్షం పడితే ఇట్స్ రైనింగ్. సౌజీ ఈ పిల్ల చూడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో, వాన వచ్చిందనా దానన్నా.
సో మేము నియర్ బై ఉన్నప్పుడే సిగ్నల్ వచ్చింది వర్షం పడుతుంది అని. బట్ పడదులే లైట్లే అనుకుంటే వెళ్ళాము. చుక్కలు చూపించిందనమాట వర్షం మాకు. అమ్రుల్లా ఆడే ఉందిరా. Samu, you can't feel, see, it's raining. బాగుంది కదా వర్షం పడితే. See. Come. Hey, Tanu. Huh? See the drops. నాకు వర్షం అంటే చాలా ఇష్టము. అండ్ ఎప్పుడు అనుకునేదాన్ని ఏంటో యూఏలో వర్షమే పడదు, 2 years అయింది అసలు ఫీల్ అవ్వలేదు వర్షాన్ని అని ఎప్పుడూ ఏదో ఒకటి తిట్టుకుంటూనే ఉంటానన్నమాట, ఏంటి కంట్రీలో వర్షం పడదని. బట్ నా ఎక్సైట్మెంట్ అంతా మీరు నా ఈ వీడియోలో కనిపిస్తుంది, నా వాయిస్ అదంతా. బట్ ఈ లాస్ట్ 1 week నుంచి ఫుల్ జలుబు చేసి వాయిస్ మొత్తం పోయింది. సో ఫుల్ క్లౌడీగా ఉంది, అసలు ఎటువంటివి మేము తీసుకుపోలేదు, నాట్ ఈవెన్ క్యాప్ కూడా ఏమీ లేదు. సో స్ట్రైట్గా వెళ్ళిపోయాం. పైకి వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా చూసుకోండి, ఒక చెట్టు కింద నిలబడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. సో ఇక్కడ టైర్స్ ఉంటాయి, ఒక 5-6 టైర్స్ ఉంటాయి. అందులో శాండ్ వేసి పిల్లల కోసం అని పెట్టారు ఆడుకోవడానికి. సో అక్కడికి వెళ్ళి లోపల కూర్చొని ఉన్నాను వర్షం పడుతుంటే. సరే ఆగుతుందిలే అనుకున్నాను. ఒక 15 minutes దాకా పడింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చుట్టూ కొండలు ఉన్నాయి, ఇక్కడ టైర్స్ కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట. మీకు ఇక్కడ ఇదంతా కిడ్స్ ఏరియా, ఇక్కడంతా కిడ్స్ ఆడుకోవడానికి అదంతా ఉంది. అండ్ ఇలా పైకి కూడా వెళ్ళచ్చు. అది నేను ఈవినింగ్ వెళ్ళాను, అది ఆ ప్లేస్ మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి ఒక 1/2 hour దాకా వాన పడింది. సో మేము అలా కిందికి వెళ్ళలేకపోయాము, పైకి వెళ్ళలేకపోయాము. సగం దూరం వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చామన్నమాట. We need shelter now. Because heavy rain. Oh my God. Here it's better. Hey, do you have a shelter? Mommy, we are trying. I'll show you, we are trying. నాకు ఎడిటింగ్ చేస్తుంటే ఫుల్ నవ్వు వస్తుంది. పిల్లలు ప్రతి దానికి అడ్డొస్తున్నారండి. మేమేదో సరదాకి షూట్ చేసుకుంటూ ఉన్నాము, ఏదో ఒక రీల్ చేసుకుందాంలే అని. బట్ అయితే ఫుల్ కామెడీగా ఉండింది. ఫుల్ వర్షంలో కిడ్స్ని ఇంకా వదిలేసామన్నమాట. తడవండ్రా బాబు, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఇద్దరిని వదిలేసాము. వాళ్ళకి నార్మల్ స్వెటర్ టీషర్ట్స్ వేసాము. నార్మల్ టీషర్ట్, స్వెటర్ టైప్ కూడా కాదు, బట్ ఓకే టీషర్ట్ కంటే కొంచెం బెటర్గా ఉన్నవైతే వేసామన్నమాట, చలి ఉంది అని చెప్పి. సో కరెక్ట్ డ్యామ్ దగ్గర ఉన్నాం మనము. మెయిన్ డ్యామ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉన్నాము. సో ఇంకా డ్యామ్ని డైరెక్ట్ వ్యూ చూడడానికని ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట. Wish you happy new year. Echoing. సో అలా మేము అక్కడికి వెళ్ళి న్యూ ఇయర్ విష్ అయితే చేసాము అందరికీ. దాని తర్వాత ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వచ్చామని మెయిన్ మేము చూడడానికి అక్కడ ట్రెక్కింగ్ చేద్దామని వెళ్ళాం. బట్ కిడ్స్తో అవ్వదులే, అందులో వర్షం పడుతూ వస్తూ పోతూ ఉంది. సర్లే అని లైట్ తీసుకున్నాము. బట్ ఎవ్రీ 10 minutesకి వస్తుంది, ఆగుతుంది, పోతుంది అనమాట. ఇక్కడైతే షెల్టర్ కూడా లేదండి. లిటరలీ ఒక ఐరన్తో ఏదో చేసి చిన్న షెడ్ లాగా ఉంది, దాని కింద ఉన్నాము. అండ్ దాని కింద పూర్తిగా కూడా మా హెడ్ కూడా పట్టదనమాట. మీకు ఇక్కడ నా వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత గాలి, ఎంత వర్షం అంటే అలా పడిందనమాట. అండ్ లిటరలీ చాలా అంటే చాలా పీక్స్లో ఎంజాయ్ చేశాను అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసాం వర్షంలో తడుస్తూ. మళ్ళీ చూడ్డానికి అక్కడ ఆ వ్యూ, ఇక్కడ సౌండ్స్ ఉంటాయి కదా, మెరుపులు ఉరుములు సౌండ్స్, అదంతా చాలా బాగా అనిపించింది. కిడ్స్ అయితే సూపర్ ఫన్ ఎంజాయ్ చేశారు వర్షంలో. మేము అస్సలు ఆపలేదు వాళ్ళని.
అండ్ ఇక్కడ సీటింగ్ ఇట్లా చూసి ఇలా డ్యామ్ చూడడానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, అక్కడ కూర్చుంటారనమాట అందరూ. సో ఇంకా సరే ఇంకా అంతా అయిపోయింది కదా, ఇంకా డ్యామ్లో లైట్గా వాటర్ ఏమో ఉన్నాయి. ఇంకా సరే కిందికి వెళ్ళిపోదాము, ట్రెక్కింగ్ ఎలాగో చేయలేకపోయామని మళ్ళీ వెళ్ళాము. మీకు అక్కడ గ్రీన్ కలర్ ట్రక్ కనిపిస్తుంది కదా, దాని కిందే అనమాట మేము దాక్కున్నది. సో మేము అక్కడ ఉండిపోవడానికి కారణం అయితే ఇదేనండి, కొండలపై నుంచి వాటర్ వస్తున్నాయి. సో వర్షం ఆగింది, సరే వెళ్ళిపోదాం అనుకున్న టైంలో కొండల మీద నుంచి ఇలా వర్షం పడుతూ వస్తుందన్నమాట. సో ఆ వాటర్ అంతా ఇక్కడ చిన్న కాలువలాగా ఉంది, అటు నుంచి అట్లా డ్యామ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో సరే చూద్దామని ప్రతి వాటర్ ఫాల్స్ లాగా అనిపిస్తుంది, సరే అని చెప్పి అన్ని దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట. ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించలేదు, అక్కడికే ఫుల్గా బట్టలు తడిచిపోయాయి. మా హాఫ్ వరకు కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చేసాయి ఫుల్గా. సో ఇక్కడ చూడండి, చుట్టూ కొండల మధ్య అట్లా వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో చూసారా. వచ్చినప్పుడు అస్సలు లేదు, ఆ ట్రక్ కిందే ఉండిపోయాం మేమైతే హాఫ్ ఆఫ్ ద డే. ఇంకా ఇక్కడ పడుతుంది కదా వాటర్, ఇక్కడైతే బోల్డ్ అని ఫొటోస్ తీసుకున్నాము, వాటర్తో ఆడుకున్నారు పిల్లలు, ఫుల్ ఎంజాయ్ చేసాం. బట్ ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం అలానే. మన 31st నైట్ ఈ ట్రక్ కిందే ఉంటుందేమో. ప్లేస్ అండి, మీరు వింటర్ టైమ్స్లో వెళ్తే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మా లక్కీలీ మాకు ఆ టైంలో వర్షం కూడా పడింది, సో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాము మేము. సరే అని ఇంకా నియర్గా డ్యామ్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ వాటర్ అంటే అక్కడ గేట్స్ ఎత్తేసారనమాట, అక్కడెక్కడో ఫుల్ నిండిపోయి ఉన్నాయి, ఆ వాటర్ ఎత్తేసారు. సో ఇవన్నీ డ్యామ్లోకి వచ్చేస్తున్నాయి. సో అవి చాలాసేపు చూసామన్నమాట. చూస్తుండగానే డ్యామ్ మొత్తం నిండిపోయిందండి, ఒక హాఫ్ అన్ అవర్లోనే హాఫ్ ఆఫ్ ద డ్యామ్ నిండిపోయింది. సో డ్యామ్లో ఫుల్ వాటర్, ఇంకా వర్షం ఆగలేదండి. ఇంకా సరే అని చెప్పి మేము కార్లో వెళ్ళి కూర్చొని హీటర్ వేసుకొని కూర్చున్నాము. అండ్ ఇంకా వర్షం ఆగట్లేదు, ఇంకా డ్యామ్లో కూడా ఫుల్ ఆఫ్ వాటర్ వచ్చేసాయి. సరే ఇంకా నిండలేదు కదా డ్యామ్ నిండాక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము. సో కాసేపు హీటర్లో కార్లో హీటర్ వేసుకొని కూర్చుందామని వెళ్ళామన్నమాట. అప్పటికే పిల్లల బట్టలన్నీ ఫుల్గా తడిచిపోయాయి, మేము బట్టలు ఏం తీసుకురాలేదు. అండ్ మేము స్వెటర్స్ వేసుకొని వచ్చాము మదర్స్, సో ఆ స్వెటర్స్ ఒక్కటే ఉన్నాయి. ఇంకా అక్కడ ఫుడ్ కూడా దొరకలేదు. మేము హస్బెండ్స్ కిడ్స్ కలిసి ఫుడ్ తీసుకురావడానికి బయటకు వెళ్ళారు, అండ్ జెంట్స్ వాళ్ళు ఫుడ్ తీసుకురావడానికి బయటకు వెళ్ళారు. ఇంకా నేను విన్ను సౌజీ అక్క లిటరల్లీ మాకైతే అన్నీ కనిపించాయండి. ఐ మీన్ ఫుడ్ లేదు, షెల్టర్ లేదు, మొబైల్ ఫోన్స్ ఇద్దరివి స్విచ్ ఆఫ్ అయిపోయి, చేతిలో మొబైల్ లేదు, డబ్బులు లేదు. వాళ్ళేమో 1 అవర్ అయింది వెళ్ళి, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది, బట్టలు ఫుల్గా తడిచిపోయాయి. అసలు నాట్ ఈవెన్ అంబ్రెల్లా కూడా లేదు, అన్ని కార్లో ఉండిపోయి. జస్ట్ ఫుడ్ ఒకటి తీసుకొని వచ్చాము, అది కూడా మ్యాగీ చేసుకుందామని. బట్ చేసుకోవడానికి కూడా షెల్టర్ లేదు, అందరూ ఫుల్ అయిపోయారు అక్కడ. ఇంకా పార్క్ దగ్గర చిన్న హట్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళి మ్యాగీ చేసుకొని తిన్నాము. షూట్ కూడా చేయలేదు నేను, అసలు మొబైలే లేదు. సో అలా హ్యాపీగా గడిచింది. అండ్ తిన్న తర్వాత మ్యాగీ తిన్న 1 అవర్కి వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఎక్కడో బిర్యానీ తీసుకొని వచ్చారు బయట నుంచి. ఇంకా డ్యామ్ చూసారా ఫుల్ నిండిపోయింది. తిన్నాక మళ్ళీ పైకి వెళ్ళి ఈ లాస్ట్ వరకు వచ్చామన్నమాట. సో మళ్ళీ లాస్ట్ వరకు వచ్చి ఇంకా డ్యామ్ ఎలా నిండింది ఏంటి అనేది మొత్తం చూసాము. అండ్ బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ కూడా తీసుకున్నాము. అప్పటికే చాలా వర్షం తగ్గి బాగుండింది క్లైమేట్. సో కొన్ని ఫొటోస్ అయితే బిఫోర్ ఆఫ్టర్ తీసుకున్నాము. ఇదైతే బిఫోర్ ఫోటో, వర్షం పడక ముందు తీసుకున్నాం అనమాట, హెవీ రెయిన్ రాకముందు తీసుకున్న ఫొటోస్. సో ఇవన్నీ నా మెమరీస్ అండి. నేను ఈ 31st అస్సలు మర్చిపోలేను, బాగా నేర్పించిందనమాట. చాలా నేర్పించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టల విలువ తెలిసింది, ఫుడ్ విలువ తెలిసింది. ఫుడ్
ఏం క్యారీ చేసుకోలేకపోయాము, ఫుడ్ ఏం ఎక్స్ట్రా తెచ్చుకోలేదు, ఎక్స్ట్రా పెట్టుకోలేదు. ఫుడ్ విలువ తెలిసింది, బట్టల విలువ తెచ్చింది, షెల్టర్ అసలు తల దాచుకోవడానికి ఎక్కడ షెల్టర్ లేదు, ఫుల్ వర్షము. అదంతా నాకు కళ్ళకు కట్టినట్టు అంత బాగా నేర్పించింది అనమాట. అన్నట్టు మొబైల్స్ ఏమీ లేవు, ఒక్క మొబైల్ ఉంది, అన్ని మొబైల్స్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి అందరివి. సో మొబైల్స్ ఉంటే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము, ఎక్కువ మొబైల్స్లోనే ఉంటాము. మొబైల్స్ లేనందువల్ల నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో సంథింగ్ ఫీల్ గుడ్గా అనిపించింది ఆ రోజు అంతా. అండ్ సన్సెట్ అయింది 5:30కి ఇలా సన్సెట్ వచ్చేసింది ఆరెంజ్ షేడ్లో. ఎంత బాగుందంటే లిటరలీ సూపర్గా ఉంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే నన్ను అక్కడ ఫాలో అవ్వండి, బికాజ్ నేను అక్కడ చాలా సన్సెట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను స్టోరీస్లో. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని ఇంకా వచ్చాము. ఇక్కడ వేడివేడిగా స్నాక్స్ చేస్తున్నారు. సరే ఏంటని చూస్తే ఇవి బెల్లంతో చేస్తారు కదా, బెల్లం ఉంటలు అంటాం మనం. సో అయితే అస్సలు స్వీట్ లేవండి, బట్ వాళ్ళైతే పైన షుగర్ సిరప్ అయితే వేసి ఇచ్చారు మనకి. అస్సలు ఐ థింక్ 15 dirham ఏమో పడింది. అస్సలు టేస్ట్ లేవు, బట్ ఓకే, స్వీట్ లేకపోయినా కూడా పైన సిరప్ వేశారు కాబట్టి ఏదో తిన్నాము. అండ్ మీకు ఇప్పుడు నా కిడ్స్ పిక్చర్స్ చూపిస్తాను. అండ్ చూసారా, నా స్వెటర్ నా అక్క తెచ్చుకుంది, అక్క వాళ్ళ బాబుకి వేసింది. సో వాళ్ళైతే ఫుల్గా డ్రై అయిపోయేంత వరకు ఈ స్వెటర్సే వేసాము. ఆల్రెడీ ఇవి కూడా తడిచాయి, బట్ వాళ్ళు తడిచిన దానికంటే ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి అయితే డ్యామ్ దగ్గర నుంచి వచ్చేసాము. ఇంకా బయటికి వెళ్ళి కాస్తంత టీ తాగి మళ్ళీ వాటర్ స్నాక్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో కార్లో మేము ఇదే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఫుడ్ విలువ, షెల్టర్ విలువ, బట్టల విలువ అనేది బాగా అర్థమైపోయింది. పిల్లలకు కూడా ఇదే చెప్తూ ఉన్నాం మేము, ఇంత విలువ, వీటికి ఎంత విలువ ఇవ్వాలి అన్నది. సో టైంకి ఫుడ్ లేకపోతే ఎలా ఉంటారు జనాలు, షెల్టర్ లేకపోతే కట్టుకోవడానికి, అంటే ఇంత చలిలో కూడా మాకు కార్లో బట్టలు ఉన్నాయి, బట్ ఆ వర్షంలో ఉన్న బట్టలే వేసుకున్నాము మేము తడుచుకుంటూ. సో వీటి విలువలు అయితే బాగా తెలుసుకున్నాము మేము. సో చాలా నేర్పించింది మాకు 31st ఎండింగ్. అంతేనండి, ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాను. 7:30 అయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి ఫ్రెండ్స్ చిన్న గ్యాదరింగ్ ఉండింది మా ఇంట్లో. సో కింద గ్యాదరింగ్లో ఫ్రెండ్ ఇంట్లో ఫుడ్ తినేసి మళ్ళీ అందరం మా ఇంటికి వచ్చేసాం పైకి. ఒక 5 ఫ్యామిలీస్ అనుకుంటా, టోటల్ 6 ఫ్యామిలీస్ అందరం మా ఇంటికి వచ్చేసాం. బికాజ్ ఇక్కడ మా కిచెన్లో నుంచి టోటల్ దుబాయ్ కనిపిస్తుందండి. బుర్జ్ ఖలీఫా దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయో అక్కడంతా కనిపిస్తుంది అనమాట. లెట్స్ వాచ్. అరే మనం కేక్ కట్ చేయాలి కదా. సో ఇలా అయితే మా ఇంటి విండోలోంచి, కిచెన్ విండోలోంచి ఫుల్ ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఎక్కడెక్కడైతే క్రాకర్స్, ఫైర్ వర్క్స్ ఇవంతా చూసామండి. లిటరలీ మీకు ఇక్కడి నుంచి అంతగా కనిపించలేదేమో, మేబీ రెయిన్ పడడం వల్ల కొంచెం క్లౌడీగా ఉంది, అసలు కనిపించలేదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ వేరే ఫైర్ వర్క్స్కి వెళ్ళాలనుకున్నాము, బట్ మాకు రావడమే 7:30 అయింది, అలసిపోయాము. అందులో కోవిడ్ కేసెస్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో అందుకని క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్కి తక్కువ వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అందుకే వెళ్ళలేదు. అండ్ మీరు ఇక్కడ చూస్తే మా కిచెన్లోంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే కాన్ టెల్, అసలు అంత బాగా అనిపించింది. మీకు ఇక్కడ లాంగ్గా కనిపిస్తుంది కదా, అది బుర్జ్ ఖలీఫా అండి. సో అక్కడికి వెళ్ళినా కూడా అంత క్లియర్గా కనిపించదేమో, అంత బాగా కనిపించింది. సో
చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కిడ్స్ అయితే ఈ ఫైర్ వర్క్స్ని ఫుల్ ఎంజాయ్ చేశారు. అందరినీ కిచెన్ కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టాను. మేమందరం నించొని చూసామన్నమాట. సో ఇలా జరిగిందనమాట మా 31st నైట్ 12 o'clockకి. సో దట్స్ హౌ వీ సెలబ్రేటెడ్ అవర్ న్యూ ఇయర్. సో ఇలా అయితే మా న్యూ ఇయర్ అయితే ఇలా ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. బట్ లిటరలీ ఫుల్ డే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఆఫ్టర్ దట్ కేక్ కట్ చేసుకున్నాము, తిన్నాము. తర్వాత ఇంకా వీళ్ళందరూ మా ఇంటి కిందే ఉంటారు, తెలుగు వాళ్ళు. సో ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఐ థింక్ 4-5 years నుంచి ఫ్రెండ్స్. సో హ్యాపీగా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము, బయటకి ఎక్కడికి వెళ్ళకుండా. యూట్యూబ్లో వస్తుంది, అందుకే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్. మీకు కొంచెం కేక్ పీసెస్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. శ్వేత 2020. హలో హ్యాపీ 2022. ఓ సరే 2022. 2020 ఎలా వచ్చిందో దానికి 2 వచ్చు. టూ మచ్ ఉంటుంది ఇయర్. వాడు ఫోటోలు ట్రైన్. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ లాస్ట్ ఈ వీడియో నేను ఇక్కడ యాడ్ చేయడానికి రీజన్, నా ఫ్రెండ్ రసల్ ఖైమా వెళ్ళింది, బిందు అని మీకు తెలిసే ఉంటుంది. సో అక్కడ ఏంటంటే 4 kilometers వరకు ఫైర్ వర్క్స్ జరుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ పిలిచింది, బట్ ఎందుకో మేము వెళ్ళలేదు. బట్ లిటరల్లీ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసింది. తను కూడా కొన్ని షేర్ చేసింది. సో అందుకే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇది రసల్ ఖైమాలో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, న్యూ ఇయర్కి అండ్ నేషనల్ డేకి ఫైర్ వర్క్స్. సో ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో కూడా ఉందన్నమాట. సో 4 kilometers వరకు ఉంటుంది ఫుల్గా. సో ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. సో అంతే అండి, బిందు షేర్ చేసింది. సో నాకు చాలా బాగా అనిపించింది. సో వెళ్ళలేకపోయామే అని చిన్న బాధ ఉండింది. బట్ ఓకే, ఐఎమ్ టోటలీ ఓకే. ఎందుకంటే నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇన్ ద నేచర్లో. సో దట్స్ హౌ మా న్యూ ఇయర్ ఇలా ఎండ్ అయిపోయిందనమాట. సో హోప్ మీరందరూ హ్యాపీగా ఇయర్ అంతా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. Bye bye.